ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంతో మీరు చేసే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. విదేశీ వ్యవహారాలు సైతం లాభసాటిగా ముందుకు సాగుతాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. తండ్రి యొక్క అభినందనలు, తండ్రి యొక్క ఆశీస్సులతో ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అలాగే దశమంలో బుధ సంచారం ఉంది. త్రికరణ శుద్ధిగా మీరు పనిచేయడం వల్ల మంచి ఫలితాలను, లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొంతమంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాహన సమస్యలు కానీ లేకపోతే భూ సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కన్యా రాశి వారు 1 కేజీ కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.